హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే మాకు మంత్లీకి కావాల్సిన గ్రాసరీస్ తీసుకురావడానికి నేను మా మమ్మీ వెళ్తున్నాం అనమాట. మేము ఎక్కడ తీసుకుంటాం, ఏమేమి తీసుకొస్తాం అనేది ఈ ఫుల్ వీడియోలో చూద్దురండి. అలాగే నా వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం అయితే డెఫినెట్గా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్. చూసారా, మేమైతే డిమార్ట్ లోపలికి అయితే వచ్చేసాము. చాలా అంటే చాలా రష్ ఉందండి. మధ్యాహ్నం అయినా కూడా ఎందుకో తెలీదు, మరి స్కూల్ స్టార్ట్ అవుతున్నాయనో, మరి ఒక స్కూల్కి సపరేట్ ఒక సెక్షన్ లాగా బ్యాగ్స్, బుక్స్, పెన్సిల్స్ అవన్నీ ఒక సైడ్ పెట్టేశారు. చాలా అంటే చాలా మంది ఉన్నారు. మాకు బిల్లింగ్కి ఒక 2 hours పట్టేసింది. మేమైతే ఏమేమి కావాలో తీసుకుందామని వెళ్ళేసాము. వీడియో తీయడానికి కూడా కుదరలేదు నాకు, ఎందుకంటే అంత రష్ ఉంది. చూసారు కదా, మీరు కూడా చూడొచ్చు. ఇంకా నేనైతే కావాల్సినవి తీసుకున్నాను. ఆల్రెడీ కొన్ని మర్చిపోయి వచ్చేసాను. ఇంటికి వచ్చేసాక గుర్తొచ్చేసింది. ఏం చేస్తాం, మళ్ళీ వెళ్ళినప్పుడు తీసుకోవచ్చులే అని వచ్చేసాను. మీకు బిల్లింగ్ లైన్ కూడా చూపిస్తాను. బిల్లింగ్ కాడ ఇంత 2 lines ఉన్నాయి సెకండ్ ఫ్లోర్లో. ఇంకా కింద అయితే గ్రౌండ్ ఫ్లోర్లో అయితే ఇంకా చాలా ఉందని మేము ఫస్ట్ ఫ్లోర్లో, సెకండ్ ఫ్లోర్లో ఉంటే చేయించుకున్నాం. చూసారు, ఇది ఒక లైన్ అనమాట. అటు సైడ్ కూడా ఒక లైన్ చూసారు. ఇక్కడ మొత్తం ఇది ఒక లైన్. ఇంటికి వచ్చేసాను. చూసారు కదా, ఇవి అయితే సామాన్లు. ఇప్పుడే వచ్చామండి. చూసారు కదా, ఇవి సామాన్లు అనమాట. ఇప్పుడు నేను ఏమేమి తెచ్చానో మీకు డెఫినెట్గా చూపిస్తాను. అలాగే వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. హాయ్ అండి, నేను ఇది ఏం సామాన్లు తెచ్చాను చూపిస్తానని చెప్పాను కదా. ఇప్పుడు అవి ఏంటో చూసేద్దాం రండి. 1 kg అయితే నేను డిమార్ట్లో లూజ్గా శనగపిండి దొరుకుతుంది, అది తీసుకున్నాను. అలాగే 1.5 kg ఇడ్లీ రవ్వ అనమాట. ఒక 1 kg వరకు పల్లీలు, మినపప్పు వచ్చేసి మినపగుళ్ళు. ఇవి వచ్చేసి కేజీ మావు తీసుకున్నాను అనమాట లూజ్గానే. ధనియాలు వచ్చేసి 300 grams తీసుకున్నాను. ఇవి కూడా మసాలా అయిపోయింది. మా మమ్మీ కూడా వచ్చింది కదా, చేపిద్దామని. శనగపప్పు వచ్చేసి 1/2 kg తీసుకున్నాను, ఎందుకంటే ఇదంతా యూజ్ ఉంటుంది. ఏం పప్పు ఇట్లా తీసుకున్నాను, జస్ట్ అలా తాలింపులకి మనకు వస్తుందని కొన్నాను. జీలకర్ర కూడా ఒక హాఫ్ kg కొన్నాను, ఎందుకంటే ఒకటేసారి కొంటే అయిపోతుంది కదని 1/2 kg తీసుకున్నాను. లాస్ట్ మంత్ కూడా ఒక 1/2 kg తీసుకున్నాను, అది కొద్దిగా ఉంది. ఇంకా సరిపోతుంది ఒక 3 months వరకు అని 1/2 kg తీసుకున్నాను. మేము ఎప్పుడైనా టీ పౌడర్ కూడా ఇలా 1 kg తీసుకుంటాం, ఎందుకంటే ఇది ఒక 6 to 8 months వస్తుంది మేము ఇద్దరమే కాబట్టి. నేను ఎలా టీ తాగను, అందుకే ఒక 6 months దాకా వస్తుంది. ఎప్పుడు మేము మమ్మీ వాళ్ళు కూడా ఇలానే 1 kg ప్యాక్ తీసుకుంటారు. ఇది అంతకుముందు వచ్చేసి 350 అలా చేంజ్ పడేది ఒక 6 months బ్యాక్. ఇప్పుడైతే 435 పడింది. దీని మీద కాస్ట్ వచ్చేసి 520 ఉంది, కానీ 450, 430 అలా పడ్డది నాకు. కాస్ట్ అనేది పెరిగిపోయింది. ఇది కూడా చూసారా, ఇది ఒక 1 kg. 1 kg ఈ సర్ఫ్ అనమాట. మేము సర్ఫ్ ఎక్సెల్ కూడా వాడతాం, కానీ ఒక్కొక్కసారి చేంజ్ చేస్తూ ఉంటాం. ఒకటి హ్యాండ్ వాష్ తీసుకున్నాను, ఇది కూడా. అలాగే ఇవి వచ్చేసి సపరేట్ ఫస్ట్ చిన్నది తీసుకున్నాను. ఇవి వచ్చేసి లవంగాలు, తర్వాత పెద్ద ప్యాకెట్ కనిపించినాయి కానీ ఇంకా 2 తీసేసుకున్నాను. ఇవి వచ్చేసి 50 grams మిరియాలు అనమాట, టీలో ఇట్లా వేసుకోవడానికి అని తీసుకున్నాను. ఇది కూడా. అలాగే రైస్ బ్రాండ్ ఆయిల్ ఏమో ఒక 3 తీసుకున్నాను. ఇవి కూడా నేను ఎప్పటికి ఇవే వాడను, చేంజ్ చేస్తూ ఉంటాను. అందుకే ఈ మంత్ వచ్చేసి 3 సన్ఫ్లవర్ రైస్ బ్రాండ్ ఆయిల్ 3 తీసుకున్నాను. అలాగే గోల్డ్ డ్రాప్ వచ్చేసి 2 తీసుకున్నాను. ఎప్పుడు ఒకటే కంటిన్యూస్గా వాడద్దు అనమాట, హెల్త్కి అంత మంచిది కాదని ఇలా చేంజ్ చేసి తీసుకుంటాను. సరే, అవి 3 2 తీసుకుంటాను. సర్ఫ్ ఎక్సెల్ బార్ వచ్చేసి 4 తీసుకున్నాను. 4
4 కాదు 5 తీసుకున్నాను ఈసారి ఈ మంత్లో. చూసారు ఇవి పెద్దవి చాలా వస్తాయి, 1 మంత్ పైన వస్తాయి మాకు, మేమిద్దరమే కాబట్టి. చూసారు కదా ఇవి. అలాగే హమామ్ తీసుకున్నాము నేను కూడా. ఇది నాకు నచ్చదు కాకపోతే ఇంకా అప్పుడప్పుడు తీసుకుంటా. నేను కూడా ఇది కూడా చేంజ్ చేస్తూ ఉంటా, రెగ్యులర్ ఒకటే అనేది వాడని. బాగుంటే మాత్రం కంటిన్యూ చేస్తానని, బాగాలేకపోతే మాత్రం వాడని. కొద్దిగా మా ఇంట్లో వాళ్ళకి నచ్చింది కాబట్టి ఈసారి కూడా ఇదే తీసుకొచ్చాను. ఇంకా ఎప్పుడు ఎక్సో బార్ అనేది రౌండ్ బాక్స్లో ఉంటుంది కదా, ఈసారి అది తీసుకోలేదు ఎందుకంటే నాకు అదే తీసుకోబుద్ది కాలేదు. అందుకే ఇవి వచ్చేసి 10 రూపీస్ని 9 రూపీస్ ఏమో పడ్డది. ఇవి కూడా 4 తీసుకున్నాను. ఇంకా పడితే మళ్ళీ ఎమ్మటే తెచ్చుకోవచ్చు, మన దగ్గరలో అనమాట. అందుకే అది ఒకటి. ఇది ఒక డోమెక్స్ ఒకటి తీసుకున్నాను. అలాగే నేను చాలా కప్స్ చూసాను, కొద్దిగా కాస్ట్ ఎక్కువ అనిపించాయి. అంత కాస్ట్ అవసరం లేదు, ఎట్లా మా ఇంట్లో చిన్న చిన్న కప్స్ ఉన్నాయి. కానీ ఇంత 60 రూపీస్ కూడా ఒక కప్ ఉండేది, కొద్దిగా చిన్న ఉంటుంది, అది కూడా బాగుంటుంది. కానీ ఇప్పుడు అవి లేదు, అందుకే ఇది తీసుకున్నది. వచ్చేసి 30 రూపీస్లో పడింది నాకు. ఇది నాకు చాలా బాగా నచ్చింది అనమాట. అది ఒక స్క్రబ్. అలాగే ఒక సీజర్ తీసుకున్నాను నేను. అంటే బయట ఎన్ని సీజర్స్ తీసుకున్నా ఖరాబ్ అయిపోతున్నాయని ఈసారి డీమార్ట్లో సీజర్ తీసుకున్నాను. ఇది వచ్చేసి 50 రూపీస్. ఇది ఆల్రెడీ రాగానే చింపేసి చూసేసాను, బాగా షార్ప్గా ఉంది. ఈసారి చూద్దాం ఇది ఎన్ని రోజులు వస్తుందని. ఇది ఒకటి. అలాగే ఒక సాల్ట్ ప్యాకెట్ తీసుకున్నాను. ఇంకా మా మమ్మీ అయితే నా కోసం డీమార్ట్కి వెళ్ళినప్పుడు మజా బాటిల్ కొనిచ్చింది అనమాట. చూసారు కదా నేను ఏమేమి షాపింగ్ చేశాను, ఏమేమి గ్రాసరీస్ తీసుకొచ్చాను అనేది. నా వీడియోస్ నచ్చినట్టయితే డెఫినెట్గా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయగానే మీకు నేను ఎప్పుడైతే వీడియోస్ పెడతానో అప్పుడైతే నోటిఫికేషన్ అనేది వస్తుంది. అలాగే మన వీడియోస్ మిస్ కాకుండా డెఫినెట్గా చూసేయండి. బాయ్.